సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తే కనుక దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది సార్. అంటే తను అధికారం చేతిలో ఉండి 150 ఎమ్మెల్యేలతోటి ఆ మంచి మెజారిటీ ఉన్న బలం డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మీరు రైతులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో పెట్టారు. ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అన్నారో అది కేంద్ర ప్రభుత్వంతో కలిసి మీరు బాగానే ఉంది. దాని తర్వాత ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామన్నారు సార్. అది ఎటుపోయిందో తెలీదు. రైతులకు ఇవ్వాల్సిన రుణాలు కానీ అలాగే వాళ్ళకి కౌలు రైతులకి మరి 3,000 మంది కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉందండి? ఇంకా తుఫాను బాధితుల విషయానికి వస్తే అసలు అక్కడ పర్యటన ఎక్కడ కూడా ఒక బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మిగిలిన మంత్రులు వెళ్ళారు. కానీ వాళ్ళ పర్యటన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉందండి? ఎవరికన్నా అసలు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాం అనే బాధ కానీ కనీసం వాళ్ళు పంట నష్టపోయారనే బాధ కానీ ఎక్కడా కనిపించలేదండి. అంటే డీజేలు పెట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ ఇదేమన్నా పెళ్లి జరుగుతుందా సార్, లేదంటే ఏమన్నా ఉత్సవాలు జరుగుతున్నాయా? నిన్న డిబేట్ లో ఒక వైసీపీ ప్రతినిధి చెప్తున్నారు, అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారు పాద యాత్ర జరిగింది పరామర్శ అంట. అంటే అంగరంగ వైభవంగా జరగడానికి ఇదేమన్నా పెళ్లినా? అంటే మీకు లోపల నుంచి లేనిది మీరు బయటికి ఎంత నటించినంత మాత్రాన ప్రజలు తెలుసుకునేదంత పిచ్చివాళ్ళు అయితే కాదు కదండి. అంతకు ముందు మరి మీరు కాలికి మట్టి కూడా అంటకుండా పంట పొలాల్లోకి దిగకుండా స్టేజీ వేసుకుని మరి రైతుల్ని ఆమడ దూరంలో నుంచోబెట్టి మీ ప్రతినిధుల ద్వారా వాళ్ళ పంట చేతులకు తీసుకుని చూశారు. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పొలాల్లోకి దిగారు. ఎందుకంటే అధికారంలో లేదు, మనల్ని ఆల్రెడీ నమ్మలేదు, కనీసం వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయాలని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారు. వాళ్ళకి లోపల నుంచి అయితే ప్రేమ రావట్లేదండి రైతుల మీద. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ సేమ్ రైతులకి ఇంతకు ముందు చేసినట్టే మోసం చేస్తారు. ఇప్పుడు తుఫాను సహాయం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తుఫాను వచ్చి వెళ్ళిన ఒక్క రోజులోకే తిరిగి మళ్ళీ అన్ని పునరుద్ధరించారండి. విద్యుత్ గాని, రోడ్లు గాని, ఎక్కడెక్కడ చెట్లు పడిపోతే చెట్లన్నీ తీసేయడం గాని, ప్రజలకి బ్లాక్ మార్కెట్ లో సరుకులు అమ్మే పరిస్థితి, కొనే పరిస్థితి తెచ్చుకోకుండా ఎక్కడెక్కడ అన్ని నియంత్రించి అధికారులన్నీ సమన్వయం చేసి కలెక్టర్లను సమన్వయం చేసి ప్రతి ఒక్కరు రోడ్ల మీదే ఉన్నారు సార్. అధికారుల దగ్గర నుంచి యంత్రాంగం దగ్గర నుంచి ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీదే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూనే ఉన్నారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంతమంది చేస్తుంటే ఇంకా మీరు ప్రజల్ని ఏ విధంగా మభ్యపడదాం అనుకుంటున్నారు? అంటే గతం అయిపోయింది, ప్రజలు అన్ని మర్చిపోయారు, రైతులు అన్ని మర్చిపోయారు అని మీరు అనుకుంటున్నారు. గతంలో ఏంటండి రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అంటే కొన్ని పార్టీలు ఇప్పుడు మన మురళి గారు లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్తున్నారు, ఈ విధంగా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలతోని ఈ విధమైనటువంటి పెద్ద ముప్పు తప్పింది. అయినప్పటికీ కొన్ని ప్లేస్లలో ఈ పంట నష్టం అనేది ఇంకొంచెం క్లారిటీగా రావాల్సి ఉంది, కొన్ని ప్లేస్లలో ఇంకా కూడా ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెప్పించుకోవాలి, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అంటున్నారు వారు కూడా. సార్, విత్ ఇన్ 1 వీక్ లో తుఫాను వచ్చేళ్ళని విత్ ఇన్ 1 వీక్ లో ప్రాథమిక అంచనా వేసేసింది ప్రభుత్వం. 5,000 కోట్ల నష్టం జరిగింది ప్రాథమిక అంచనా. ఇంకా మిగిలిన పూర్తి అంచనా 1-2 రోజుల్లో బయటకు వస్తుందని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం నిబర్ తుఫాన్ విషయంలో అసలు అంచనానే వేయలేదు సార్. ఎందుకంటే మన స్టేట్ డిజాస్టర్ ఫండ్ ఉంటది, దాన్ని వాడుకోలేదు. అంచనా వేసుంటే 25% మన స్టేట్ ఇచ్చి మిగిలిన 75% కేంద్రం ఇచ్చేది. వీళ్ళు అసలు అంచనానే వేయలేదు. ఇంకొకటి, ఒకవేళ సెంట్రల్ డిజాస్టర్ కింద చూపించుంటే 100% కేంద్రం నుంచి వచ్చేది. ఏది చేయకుండా ఏం చేశారు తెలుసా సార్ వీళ్ళు? మామూలుగా రైతులకు ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉంటుందో పిఎం కిసాన్ యోజన రెగ్యులర్ గా ఇచ్చే అమౌంట్ 1,160 కోట్లు ప్లస్ తుఫాను కోసం ఇచ్చిన సహాయ నిధి 647 కోట్లు రెండూ కలిపేసి 1,700 కోట్లు ఇస్తున్నామని చెప్పి ఫుల్ పేపర్ ఫ్రంట్ పేజ్ ఫుల్ యాడ్ వేశారు సార్ వీళ్ళు. అంటే రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చేసాం, మేమంతా ఎక్కడికక్కడ సెటిల్ చేసేసాం అని పెద్ద ప్రకటన ఇచ్చారు. పోనీ తెలుగులో ఇస్తే మోదీ గారికి తెలియదు అనుకోవడానికి హిందూ పేపర్లో ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు సార్. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది సార్ నిధులు? అంటే వీళ్ళకి సహాయం చేయడం రాదు, ఉన్న సహాయం తెచ్చుకోవడం కూడా రాదు. రెండిట్లోనూ ఫెయిల్ అయ్యారు సార్ వాళ్ళు. ఆ రోజు రైతులను మోసం చేశారు. అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరానికి 30,000 ఇవ్వాలి, 35,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు
తీరా ఆయన వచ్చినప్పుడు ఇచ్చింది ఏంటంటే 5,600. అంటే 646 కోట్లు 11 లక్షల ఎకరాలకు నష్టం జరిగితే 5,600 రూపాయలు ఇచ్చారు ఎకరానికి. అది కూడా ఏంటి, రైతులను కులాల వారీగా మతాల వారీగా చూసి, వాళ్ళల్లో కూడా అన్నదాత విషయంలో కూడా కులాలను చూసి ఎంత మోసం చేశారండి. ఇవన్నీ ప్రజలు ఓకే. మర్చిపోతారండి, రైతులు మర్చిపోతారా మరి? రైట్. ఈ రఫీ గారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్క రూపాయి సాయం చేశారండి వైసీపీ నుంచి? జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదల్లో ఇచ్చిన 1 కోటి రూపాయల చెక్కుకే దిక్కు లేదు. ఇప్పుడు రైతులకు ఏమన్నా సాయం చేశారండి? చెక్ ఇవ్వలేదు, ఇస్తానని చెప్పారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చారు వారు. ఏంటి అక్కడక్కడ పాల ప్యాకెట్లు అవన్నీ ఇచ్చినవి కూడా ఇవన్నీ మేమే ఇచ్చాం, భోజనాలు కూడా మేమే పెట్టించామని చెప్పారు. అది వేరు. అది ఎక్కడ అదే చెక్ సార్, లాంటివి ఏం లేవు. వారి కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఒక పాల ప్యాకెట్లను ఒక పులిహార ప్యాకెట్లు లెక్క వేసి 1 కోటి రూపాయలు అయిపోయిందని లెక్క చూపించారు. మరి అలాంటి మహానుభావుడి మాటలు ఈ రోజు ఎవరు నమ్ముతారు సార్? ఎక్కడికి వెళ్ళినా బల Right. ప్రదర్శనే కదా సార్. Okay. అంతకు ముందు మనం తిరుపతి స్టాంపేడ్ అయినప్పుడు ఎలా వెళ్ళారు సార్ హాస్పిటల్ కి? అవును. వైసీపీ నినాదాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి జై అనుకుంటూ వెళ్ళారు సార్. జగన్మోహన్ రెడ్డి బాధితులు కాదు, అక్కడ సీఎం క్షతగాత్రులు సిలేన్ బాటిల్ ఎత్తి అవతల పడేశారు, లాగేశారు అక్కడ లేని పేషెంట్స్. మాటలు. అదే సార్, ఇంత వికృత క్రీడ, ఇంత రాక్షసత్వం మరి ఇంకెక్కడా Right. చూడలేదు సార్. Okay. వీళ్ళు ఇంకా ప్రజలు నమ్ముతారని వీళ్ళు భావిస్తున్నారు. రైట్ అండి. రఫీ గారు, ఇందాక మురళి గారు చాలా అంశాలు కూడా చెప్పారు, దానికి మీ రియాక్షన్?